Hi my dear students, this is Physics Guna. Today I would like to explain the concept electric current. This is very important chapter in our 10th class. Before entering the topic, if you are watching my channel, it is your first time, please subscribe my channel. For more updates, click the bell icon. Okay, thank you. Now our concept electric current. In previous classes, you had learned about electric current, battery, electric circuit and its components. So that means మనం previous classes లో electric current అంటే ఏంటి, so battery అంటే ఏంటి, so battery is a source of electrical energy. Okay, so in that the chemical energy is stored. Okay, electric circuit means it is the path to show that so how we are connecting the components. These are all we have learned in our previous classes. Okay, what do you mean by electric current? Which type of charge flows through an electric wire when it is connected to an electric circuit? So generally, if you take a atom, in the atom neutrally charged particles, neutrons are there, positively charged particles, protons is also there, around that negatively charged particles, electrons is also there. Okay, out of all these charge carriers, okay, one is neutral charge, okay, another two are positive charge and negative charge. మరి ఈ రెండు ఛార్జెస్లోని ఏది ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకే, అనేది మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. ఈజ్ దర్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ ద మోషన్ ఆఫ్ చార్జెస్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్? సో ఏమైనా ఛార్జ్ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అనేదానికి ఏమైనా సిచ్యువేషన్ ఉందా, ఐడియా ఉంటే ఎస్. In class 8 you have learnt about the lightning. Okay, and మెరుపులు రావడం అంటాం కదా, సో lightning is an electric discharge between two clouds or between the cloud and the earth. So lightning is a electric discharge, అంటే చార్జెస్ అనేవి జనరల్గా ఈ లైట్నింగ్ అనేది బికాస్ ఆఫ్ ది కొలిజన్ ఆఫ్ ది క్లౌడ్స్ జరుగుతుంది. సో జనరల్గా క్లౌడ్స్ తీసుకున్నట్లయితే ఆ క్లౌడ్స్ యొక్క సర్ఫేసెస్ మీద చార్జెస్ అన్నీ కూడా యాక్యుములేట్ అవుతాయి. సో ఇలా యాక్యుములేట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే ఆర్ participating in a collision, automatically the electric discharge will takes place. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది మేబీ ఆ యొక్క క్లౌడ్స్ అనేవి ఒక క్లౌడ్ని ఇంకొక క్లౌడ్ని కొలిజన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల జరగచ్చు, లేదంటే ఏదైనా టాల్ ట్రీస్ ఉన్నట్లయితే వాటిని టచ్ చేయడం వల్ల కూడా మనం ఒక స్పార్క్ని అబ్జర్వ్ చేస్తాం. దాన్ని మనం లైట్నింగ్గా చెప్పుకుంటాం. దిస్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ త్రూ ఎయిర్ అపియర్స్ టు అస్ అన్ ఎలక్ట్రిక్ స్పార్క్ ఆఫ్ లైట్నింగ్. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది ఎయిర్ ద్వారా అవుతుంది కాబట్టి, సో ఈ విధంగా మనం ఈ స్పార్క్ని మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ స్పార్క్ని మనం లైట్నింగ్ అని కూడా అంటాం. లైట్నింగ్ ఈజ్ ఏ లైవ్ ఎగ్జాంపుల్ విచ్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఫర్ ద మోషన్ ఆఫ్ ది చార్జ్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఇది మనం లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. డస్ మోషన్ ఆఫ్ చార్జ్ ఆల్వేస్ లీడ్ టు ఎలక్ట్రిక్ కరెంట్? వి విల్ సీ. ఓకే, యాక్షన్ 1. సో ప్రతిసారి కూడా మనకి ఎలక్ట్రిక్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది చార్జ్. యా, వి విల్ సీ. ఓకే, టేక్ ఏ బ్యాటరీ, ఏ స్విచ్ అండ్ ఏ ఫ్యూ ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్. సో ఏం చేయమన్నారండి మనల్ని? సో కొన్ని కాపర్ వైర్స్ని, సో అదేవిధంగా ఇంకేం తీసుకోవాలి, స్విచ్, బ్యాటరీ, ఇవన్నిటిని తీసుకుని మనం ఏం చేస్తామంటే ఒక సర్క్యూట్ని కనెక్ట్ చేస్తాం. ఓకే, సో హౌ వీఆర్ కనెక్టింగ్? ఫ్యూ ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్. ఇన్సులేటెడ్ అంటే అవుటర్ సర్ఫేస్ అనేది ప్లాస్టిక్తో ఉంటుంది కదా, సో అలాంటిది అనమాట. కనెక్ట్ ద ఎండ్స్ ఆఫ్ కాపర్ వైర్స్ టు ద టెర్మినల్స్ ఆఫ్ ది బ్యాటరీ త్రూ ద బల్బ్ అండ్ స్విచ్. ఓకే, ఇప్పుడు మనం ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని, అంటే ఒక బల్బ్ తీసుకున్నట్లయితే బల్బ్ యొక్క 2 ఎండ్స్ నుంచి, ఓకే, ఒక ఎండ్నేమో బ్యాటరీకి, ఇంకొక ఎండ్నేమో స్విచ్కి. స్విచ్కి 2 ఎండ్స్లోనే, ఓకే, స్విచ్ 1 ఎండ్నేమో ఆల్రెడీ మనం బల్బ్ కనెక్ట్ చేసాం కాబట్టి రెండోది బ్యాటరీకి. సో ఈ విధంగా ఒక సర్క్యూట్ని, సింపుల్ సర్క్యూట్ మనం చదువుకున్నాం కదా, సో ఆ విధంగా కనెక్షన్ చేయాలి. సో అలా కనెక్షన్ చేసిన తర్వాత నా స్విచ్ ఆన్ ద సర్క్యూట్ అండ్ అబ్జర్వ్ ద బల్బ్. ఓకే, వాట్ డూ యూ నోటీస్? సో డెఫినెట్గా ఈ కేసులో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే బల్బ్ అనేది గ్లో అవడం అనేది, అంటే వెలగడం అనేది అబ్జర్వ్ చేస్తాం. సిచ్యువేషన్ 2. రిమూవ్ ద బ్యాటరీ ఫ్రమ్ ద సర్క్యూట్ అండ్ కనెక్ట్ ద రిమైనింగ్ కాంపోనెంట్స్ టు మేక్ ఏ కంప్లీట్ సర్క్యూట్. అగైన్ స్విచ్ ఆన్ ద సర్క్యూట్ అండ్ అబ్జర్వ్ ద బల్బ్. డస్ ద బల్బ్ గ్లో? సో ఇప్పుడు ఏం చేయమన్నాడంటే మనల్ని, ఓకే, ఆ సర్క్యూట్లో పెట్టిన బ్యాటరీని తీసేసి ఆ రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 టర్మ్స్ని కనెక్ట్ చేసామన్నాడు. మరి ఈ 2 టర్మ్స్ని మనం టెర్మినల్స్ని, ఓకే, ఆ టెర్మినల్స్ రెండింటిని మనం కనెక్ట్ చేసేసినట్లయితే ఈసారి బల్బ్ వెలుగుతుందా అంటే, సో ద బల్బ్ డజంట్ గ్లో. ఇస్ ఇట్ ఆర్ నాట్? ఓకే,
So in third situation what we need to do is, okay, replace the copper wires with nylon wires and connect the nylon wires to the terminals of the battery through a bulb and switch. Now switch on the circuit and observe the bulb. Does the bulb glow? So ప్రీవియస్గా యూస్ చేసిన కాపర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాపర్ వైర్స్ని తీసేసి, ఓకే, ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు, నైలాన్ వైర్స్, నైలాన్ ఓకే దారాలు, ఓకే, వాటిని రీప్లేస్ చేసి మళ్ళీ సర్క్యూట్ని యాజ్ ఇట్ ఈస్గా కనెక్ట్ చేయమన్నాడు. సో మరి ఈ సిచ్యువేషన్లో బల్బ్ గ్లో అవుతుందా? సో డెఫినెట్గా బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఆఫ్టర్ డూయింగ్ దీస్ యాక్టివిటీస్ యూ విల్ నోటీస్ దట్ ద బల్బ్ గ్లోస్ ఓన్లీ ఇన్ సిచ్యువేషన్ 1. అంటే ఫస్ట్ సిచ్యువేషన్లో మనం ఏదైతే చేసామో, అంటే బ్యాటరీ నుంచి స్విచ్కి, స్విచ్ నుంచి బల్బ్కి, బల్బ్ నుంచి మళ్ళీ బ్యాటరీకి, సో ఈ విధంగా బై యూజింగ్ ద ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్ కనెక్ట్ చేసాను చూడండి. ఆ సింపుల్ సర్క్యూట్ టైంలో మాత్రమే స్విచ్ ఆన్ చేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. రిమైనింగ్ 2 సిచ్యువేషన్స్లోని బల్బ్ గ్లో అవ్వడం అనేది జరగదు. ఇన్ క్లాస్ 7 యూ హ్యావ్ లెర్న్డ్ దట్ ద బ్యాటరీ స్టోర్స్ కెమికల్ ఎనర్జీ అండ్ దిస్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇన్ టు ద electrical energy and makes the bulb to glow as you observe in the situation 1. That is, the battery supplies the required energy to make the bulb glow. అంటే మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నామంటే, ఈ సోర్స్ ఏదైతే ఉందో, అంటే బ్యాటరీ ఏదైతే ఉందో, ఆ బ్యాటరీలో ఏం స్టోర్ అయి ఉంటుంది అంటే కెమికల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఆ కెమికల్ ఎనర్జీ అనేది ఈ వైరస్ నుంచి, ఓకే, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల సో బల్బ్ అనేది గ్లో అవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇన్ సిచ్యువేషన్ 3, దో there is a battery in the circuit, the bulb doesn't glow because the connecting wire, nylon wire, are not able to carry the energy from the source to the bulb. మరి థర్డ్ సిచ్యువేషన్లో బల్బ్ బ్యాటరీ ఉంది కదా సార్, ఎందుకు బల్బ్ వెలగలేదు అంటే అక్కడ యూస్ చేసిన వైర్స్ ఏంటి? సో ఫస్ట్ సిచ్యువేషన్లో మనం యూస్ చేసినవి కాపర్ వైర్స్. సో ఈ సిచ్యువేషన్లో మనం ఏ వైర్స్ యూస్ చేస్తున్నాం? నైలాన్ వైర్స్. సో ఈ నైలాన్ వైర్స్ ఏం చేస్తున్నాయి? ఆ కెమికల్ ఎనర్జీని సో తమ ద్వారా తీసుకుని వెళ్ళట్లేదు అనమాట. హెన్స్ ద నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ plays an important role in the transfer of energy from the battery to the bulb. అంటే మనకి ఇక్కడ సో మనం యూస్ చేసే మెటీరియల్ మీద కూడా, అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిపెండ్ అపాన్ ద పాత్, సర్క్యూట్ యొక్క పాత్ మీదే కాదు, అంటే అన్నీ క్లోజ్ అయ్యి ఉండొచ్చు, కానీ మనం అక్కడ యూస్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కనెక్టింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెఫినెట్గా మెయిన్ రోల్ ఇక్కడ ప్లే చేస్తున్నాయి. The material which transfers energy from battery to the bulb is called as a conductor, and the material which cannot transfer energy from battery to the bulb is called as a non-conductor. అంటే the material which transfers energy from battery to the bulb, సో ఏ మెటీరియల్ అయితే ఈ యొక్క ఎనర్జీని బ్యాటరీ నుంచి బల్బుకు తీసుకెళ్తుందో అలాంటి వాటిని మనం ఏంటంటే కండక్టర్స్ అన్నాం. వాటిని ఏమన్నా కండక్ట్ చేస్తుంది కదా, సో అందువల్ల మనం వాటిని కండక్టర్స్ అన్నాం. మరి ఓకే, వాటికి ఇంకో పేరు ఏంటంటే మెటల్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి మెటీరియల్స్ అయితే ఈ యొక్క ఎనర్జీని బ్యాటరీ నుంచి బల్బుకి ట్రాన్స్ఫార్మ్ చేయట్లేదో అలాంటి వాటిని మనం ఏమంటే నాన్ కండక్టర్స్ అంటాం. వీటిని మనం రాను ఇన్సులేటర్స్గా కూడా చదువుకుంటాం. ఓకేనమ్మా. సో వై డూ ఆల్ మెటీరియల్స్ నాట్ యాజ్ ఏ కండక్టర్స్? ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ మీద డిపెండ్ అయ్యి ఈ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, వి విల్ సీ హౌ డస్ ఏ కండక్టర్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ ఏ సోర్స్ టు ద బల్బ్. అసలు ఏ విధంగా ఈ ఎనర్జీని బల్బ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నదాన్ని మనం చూద్దాం. ఓకే, డ్రూడ్ అండ్ లా ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. డ్రూడ్ అండ్ లారెన్స్, scientist of the 19th century, proposed that conductors like metals contain a large number of free electrons while the positive ions are fixed in their locations. The arrangement of the positive ions is called as a lattice. So this is very important. Okay, నేను ఇక్కడ కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నాను? నేను ఒక చైర్లో కూర్చున్నాను కదా. సో ఎక్కడ కూర్చున్నాను అంటే ఏం చెప్తున్నాం మనం? చైర్. మీరు ఎక్కడ కూర్చున్నారు అంటే బెంచ్ మీద కూర్చున్నారు. సో అదేవిధంగా ఈ మెటీరియల్స్లో, ఓకే, ఈ మెటీరియల్స్లో ఆటమ్స్ అనేవి ఎక్కడైతే కూర్చున్నాయో, అంటే ఎక్కడ ఉన్నాయో, సిచ్యువేట్ అవుతున్నాయో యాటమ్స్ అనేవి, ఆ లొకేషన్ మనం ఏంటంటే లాటిస్ అంటాం. లాటిస్ అనేది ఇమాజినరీగా చెప్పుకుంటాం. ఓకే, ఈ ఇమాజినరీలో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నారనుకోండి, అటామిక్ నెంబర్ ఎంత? 11. సో అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 11 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. సో n ఈక్వల్స్ టు ఫస్ట్ స్టేట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1s2. n ఈక్వల్స్ టు 2 స్టేట్లో s ఆర్బిటాల్స్ ఉంటాయి, p ఆర్బిటాల్స్ ఉంటాయి, s ఆర్బిటాల్స్లోనేమో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే,
p ఆర్బిటాల్లోనేమో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్గా n ఈక్వల్స్ టు 2 స్టేట్లో 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఫస్ట్ స్టేట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ స్టేట్లో 8, 10 అయిపోయినాయి. సో ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది కదా, సో ఆ ఎలక్ట్రాన్ ఏమంటాం అంటే మనం ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. ఇంకా చెప్పాలి అంటే దాన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాయి అన్నారంటే, సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సబ్స్టెన్స్ తీసుకున్నాను, పెన్ తీసుకున్నాను. ఈ పెన్ అనేది ఒక యాటమ్తో తయారైందా? నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి ఇందులో. ఇజ్ ఇట్ ఆర్ నాట్? స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ కాలింగ్ యాజ్ యాటమ్. సో అంటే యాటంలో ఒక సోడియం ఆటమ్ తీసుకుంటే 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఉండొచ్చు? చాలా నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. కాబట్టి సో ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మెటీరియల్లో ఉంటాయి. ఓకే, అవన్నీ ఏం చేస్తాయన్నారు? కండక్టర్స్ లైక్ మెటల్స్ కంటైన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వైల్ ద పాజిటివ్ అయాన్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ దేర్ లొకేషన్స్. పాజిటివ్ అయాన్ ఎందుకు అవుతుంది? సోడియంకి 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. n ఈక్వల్స్ టు 2 స్టేట్ కూడా ఫుల్లీ ఫిల్డ్ అయిపోయింది అనుకోండి ఎలక్ట్రాన్స్తో. ఇంక ఎక్సెస్ ఎలక్ట్రాన్ ఉంది కదా థర్డ్ స్టేట్లో 3s1 ఎలక్ట్రాన్, ఆ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఏం చేస్తుందంటే టు గెయిన్ ద స్టెబిలిటీ సోడియం ఏమనుకుంటుంది? ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేద్దాం అనుకుంటుంది. అప్పుడు అది ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా, అప్పుడు ఫామ్ అయిందని ఏమంటుంటే పాజిటివ్ అయాన్ అంట. ఈ పాజిటివ్ అయాన్స్ ఎలా ఉంటాయంట? మెటల్లో ఫిక్స్డ్గా ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంట? మోషన్లో ఉంటాయి. ఓకే, ద అరేంజ్మెంట్ ఆఫ్ ది పాజిటివ్ అయాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ లాటిస్. Okay, let us understand the behavior of electrons in lattice space. Assume that a conductor is an open circuit. ఓకే, ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడంటే అసలు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ యొక్క లాటిస్ స్పేస్లో అంటే గ్యాప్లో ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, మెటల్లో ఏ విధంగా మూవ్ అవుతున్నాయి. అస్యూమ్ దట్ కండక్టర్ ఈజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. అంటే కండక్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అంటే మొత్తం టోటల్ పాత్ అనేది కవర్ అవ్వాలి. ద ఎలక్ట్రాన్స్ మూవ్ ర్యాండమ్లీ ఇన్ లేటెస్ట్ స్పేస్ ఆఫ్ కండక్టర్స్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. అక్కడ మనకి డయాగ్రామ్లో చూపించినట్టుగా ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్ డైరెక్షన్లో వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి ఈ స్పేస్లోని ఓకే లాటిస్ స్పేస్లో అవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్ దే కెన్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్. హెన్స్ ఇఫ్ యూ ఇమాజిన్ ఎనీ క్రాస్ సెక్షన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 1, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ conductor from left to right in 1 second is equal to that of electrons passing the cross section from right to left in 1 second. ఏంటి ఏం కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మెటల్ తీసుకున్నాం కదా. ఓకే, అక్కడ డయాగ్రామ్లో ఉంది కదా సిలిండ్రికల్ షేప్లో తీసుకున్నారా. అలా సిలిండ్రికల్ షేప్లో తీసుకున్న దానికి ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకుంటే అంటే మధ్యలో ఒక ఏరియాని మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నుంచి లెఫ్ట్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే వెళ్తున్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి లెఫ్ట్ నుంచి రైట్కి కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రావడం వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రాన్ అనేది చార్జ్డ్ పార్టికల్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అనేవి ఇలా వెళ్ళినాయి అనుకోండి. ఓకే, అంటే కొంత ఛార్జ్ ఫ్లో అయింది 10 × E. ఓకే, సేమ్ అదే టైంలో ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో 10 ఎలక్ట్రాన్స్ ఇటు వస్తున్నాయి. సో నెట్ కరెంట్ అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ టు ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ వెన్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? జనరల్గా దాన్ని ఏం చేసామంటే మనం ఓపెన్ సర్క్యూట్గా వదిలేస్తే ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమవుతాయి అన్నాడు? సో అవి ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అన్నాడు. సో అలా కాకుండా మనం దాన్ని ఓకే ఒక బ్యాటరీకి కానీ కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి. డయాగ్రామ్లో చూస్తున్నట్లయితే ఈసారి సిలిండ్రికల్ షేప్లో ఉన్న మెటల్లో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో వెళ్తున్నాయా లేదా? ఎస్. వెన్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ త్రూ ఏ బల్బ్, ద బల్బ్ గ్లోస్ బికాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బ్యాటరీ టు ద బల్బ్. సో ఎప్పుడైతే ఈ కండక్టర్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేసామో ఈ బ్యాటరీ అనేది ఏం చేస్తుందంటే ఈ వైర్స్ ద్వారా దట్ మీన్స్ ఈ మెటల్ ద్వారా ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేస్తుంది. ఎవరికి? బల్బ్కి ఇస్తుంది. సో ఎందుకు? బల్బు గ్లో అవడం కోసం. The electrons are responsible for this transfer of energy. If the electrons are responsible for transfer of energy from both battery to bulb, they must have an ordered motion. సో ఈ విధంగా అవి ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి? బ్యాటరీ నుంచి బల్బుకి తీసుకెళ్ళాలి, బల్బుని గ్లో చేయాలి. సో ఇలా బల్బుకి గ్లో చేయాలి అంటే డెఫినెట్గా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏం చేయాలంటే ఇందాక ఇష్టం వచ్చినట్టుగా తిరిగినట్టుగా అలా తిరిగితే కుదరదు. సో డెఫినెట్గా అవన్నీ కూడా ఏం చేయాలి? ఆర్డర్డ్ మోషన్లో మూవ్ అవ్వాలి. When the electrons are in ordered motion, there will be a net charge crossing through any cross section of the conductor in the seen figure. సో ఈ విధంగా చార్జ్ క్యారియర్స్ అన్నీ కూడా
ఓకే, లెఫ్ట్ నుంచి రైట్కి ఒక ఆర్డర్లో వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వే ఉందనుకోండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మధ్యలో గుమ్మం ఉంటుంది కదా, సో ఆ స్మాల్ ఏరియానైనా తీసుకున్నాం. సో ఆ విధంగా ఆ గుమ్మం నుంచి వెళ్ళిపోతుంటారు కదా, సో ఈ విధంగా వెళ్ళండి మనం ఆ క్రాస్ సెక్షనల్ ఏరియాగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, if the electrons are responsible for transfer of energy from battery to the bulb, they must have an ordered motion. When the electrons are in ordered motion, there will be a net charge crossing through any cross section of the conductor. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఆర్డర్లో వెళ్ళడం వల్ల నెట్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాం, దిస్ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆర్డర్లో వెళ్తున్నట్లయితే దాన్ని మనం అంటాం ఎలక్ట్రిక్ కరెంట్గా చెప్పుకున్నాం. దస్ వీ కెన్ సే దట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ చార్జెస్. లెట్ us define ఎలక్ట్రిక్ కరెంట్ క్వాంటిటేటివ్లీ. అంటే డెరివేషన్ బేసిస్ని మనం డెరైవ్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా చేద్దామన్నది చూడండి ఒకసారి. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ 1 సెకండ్. అంటే ఒక సెకండ్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా నుంచి ఫ్లో అయ్యింది, దాన్ని మనం కరెంట్గా తీసుకుంటాం. ఓకే, సో దెన్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ త్రూ దట్ క్రాస్ సెక్షన్ ఇన్ 1 సెకండ్ ఈజ్ Q by T. Therefore electric current equals to electric charge by time interval. Q అనేది ఛార్జ్, ఎంత ఛార్జ్ వెళ్తుంది డివైడెడ్ బై ఎంత టైంలో వెళ్తుంది, 1 సెకండ్ టైంలో వెళ్తుంది. సో కరెంట్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ఐతో డినోట్ చేస్తాం, ఛార్జ్ని మనం క్యూతో డినోట్ చేస్తాం కాబట్టి I ఈక్వల్స్ టు Q by T. ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆంపియర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై A. సో జనరల్గా యూనిట్ నేమ్స్ మనకి అసైన్ చేసేటప్పుడు ఎప్పుడో కూడా దాన్ని ఎవరైతే బాగా రీసెర్చ్ చేశారో వాళ్ళ మీద పెడతారు, వాళ్ళ పేరు మీద పెడతారు. కాబట్టి ఇక్కడ యూనిట్కి నేమ్ ఏం పెట్టారంటే ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్ నేము యాంపియర్ పెట్టడం జరిగింది. సో ఫుల్ నేమ్ రాసినప్పుడు మనం స్మాల్ లెటర్ యూస్ చేస్తాం, సింబల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఏని యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, 1 యాంపియర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే 1 coulomb per 1 second. ఓకే, 1 ampere, that means A equals to 1 C by C. Okay, why do electrons moves in a specified direction? So this one we will discuss in our next class. So up to here you have to be read. So have you enjoyed my class? Yes. Okay, if you have any doubts, please leave them your doubts in my comments box, and please share this link to your friends. For more updates, click the bell icon. So don't forget to give the like. Thank you for watching my channel.